పునర్వివాహం బేతాళ కథ. పట్టుబిడివిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వాగ్దానం నిలబెట్టుకోవడంలో నీకున్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉంటే ఎంత బాగుండును. ఉదయసేనుడి కుమార్తె అయిన సుజాత వంటి శీలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది కదా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకామె కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము వజ్రశిలానగరంలో ఉదయసేనుడనే కులీన క్షత్రియుడు ఉండేవాడు. ఆయనకు సుజాత అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒక్కటి నచ్చక తలకిందులైపోసాగాడు. కాని సుజాతను పురంధ్రుడనే ఒక సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పెళ్లాడగోరాడు. అతను ముందుగా ఉదయసేనునితో మాట్లాడి ఆయనకు తన కోరిక తెలియజేశాడు. అయితే అతనికి తన కుమార్తెనివ్వడానికి ఉదయసేనుడు సుతారాము సమ్మతించలేదు. మీ వంశమేమిటి, నీ హోదా ఏమిటి? నా కుమార్తెను ఏ రాజకుమారుడో ఏ మహావీరుడైన సేనాధిపతితో చేసుకోవలసిందే తప్ప నీలాంటి అనామకుడు పెళ్లాడటం ఎన్నటికీ జరగదు అన్నాడాయన పురంధ్రుడితో. పురంధ్రుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసి ద్వారా తన కోరిక తెలియజేశాడు. పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవడం కంటే తనను నిజంగా ప్రేమించేవాడినే చేసుకోవటం సుజాతకు ఉచితమనిపించింది. తాను పురంధ్రుని బహిరంగంగా పెళ్లాడడానికి తండ్రి ఒప్పుకోడు గనుక రహస్యంగా ఇంటి నుంచి వెళ్లిపోయి పురంధ్రుడికి భార్య అయిపోవడానికి ఆమె సంసిద్ధురాలయ్యింది. ఈ సంగతి తెలియగానే పురంధ్రుడు పరమానందం చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి 3 కోసుల దూరాన నట్టడవిలో ఉన్న కాళికాలయం ఆవరణలో పెళ్లి జరిగేటందుకు ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలిపాడు. పురంధ్రుడు పెళ్లి ప్రయత్నాలు చేయటానికి మరొక గ్రామం వెళ్ళాడు. పెళ్లి రోజు సాయంకాలమే ఆయన పురోహితుణ్ణి, ఒక ముత్తైదువుని, బోయిలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు. ఆ గ్రామానికి కాళికాలయం 6 కోసుల దూరంలో ఉంది. అతను జాము పొద్దుపోయి తన గుర్రం మీద కాళికాలయానికి బయలుదేరాడు. ముహూర్తం అర్ధరాత్రి దాటి 4 గడియలకు. ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్లి పడుకున్నది. ఆమె దీపం ఆర్పేసింది, కానీ నిద్రపోలేదు. త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి, అమ్మా, గుర్రం సిద్ధంగా ఉంది, అందరూ నిద్రపోతున్నారు అన్నది. సుజాత బయటికి వెళ్ళింది. ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి కాళికాలయానికి బయలుదేరారు. వారు కాళికాలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరుగాలి సాగింది. దానితో పాటు వాన కూడా ఆరంభమైంది. ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు. గాలికి చెట్లు విరిగిపడి దారులన్నీ మూసుకుపోయాయి. లేని దారులు చేసుకుంటూ అతను తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు. అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అసంభవం అవుతున్నది. అతను ఆ అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతసేపు తిరిగాడో తెలియదు. గుర్రం అలసిపోయింది. చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదన్న బెంగతో అతను కూడా మానసికంగా నీరసించిపోయాడు. కొంతసేపటికి తుఫాను తగ్గిపోయింది. తూర్పు తెల్లవారసాగింది. ఆ మసక వెలుగులో అరణ్యమంతా బీభత్సంగా ఉంది. అతను సూర్యోదయం వేళకు ఎలాగో కాళికాలయం చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అయితే ఆ రాత్రి కాళికాలయంలో సుజాతకు మాత్రం పెళ్ళైపోయింది. పెళ్లి ముహూర్తం మించిపోతుందని అందరూ ఆందోళన పడుతూ ఉండే సమయంలో అక్కడికి ఒక యువకుడు వానదెబ్బ తిని గుర్రంపైన వచ్చాడు. పెళ్ళికొడుకు వచ్చాడు అన్నారు. ఆరుతూ వెలుగుతూ ఉన్న గుడ్డి తివుటి వెలుతుల్లో పురోహితుడు వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. పెళ్ళికొడుకు తన మెడలో పుస్తక కట్టబోతున్న సమయంలో సుజాత తలెత్తి చూసి, ఈయన కాదు అన్నది. మరుక్షణం ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారేలోపుగా సుజాతను దాసీది ఎలాగో ఇల్లు చేర్చింది. అది మొదలు 2 వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడింది. ఆమె విషయం విచారించుకోవడానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసీతో కూడా మాట్లాడలేకపోయాడు. పెళ్ళికొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది. పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు. అందులోనే అతను చనిపోయాడు. సుజాత వ్యాధి నుంచి కోలుకున్నది కానీ వెనుకొట్టి మంచి మట్టుకు కాలేదు. ఆమె హృదయం మనోవ్యాధితో బరువెక్కిపోయింది. తరువాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు. ఆయన యావదాస్తికి ఆమె వారసురాలయ్యింది. ఎందరో గొప్ప గొప్ప వాళ్లు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె ఆ విషయం మాట్లాడడానికి కూడా నిరాకరించింది. ఆమె హితం కోరిన వారందరూ, ఇలా ఎంతకాలం కన్నెచెరలో ఉంటావు అని అడిగారు. నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది. ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు. అతని పేరు మిళిందుడు. అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండడం చేత రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం దొరికింది. ఈ మిళిందుడు సుజాత గురించి విన్నాడు. తర్వాత ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె విషాదగాథ విని
అతను మొదట జాలి చెందాడు. ఎంతో చక్కనిది, బుద్ధివంతురాలును, సామాన్య యువకుడిని ప్రేమించింది. అతన్ని పెళ్లాడడానికి తండ్రి ఒప్పుకోలేదు. తరువాత యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు. అంతకంటే ఆమె మనసును విడిచడానికి ఇంకేం కావాలి? మిళింద్రుడి జాలి క్రమంగా ప్రేమగా మారింది. అతను ఒకనాడు సుజాతతో, జరిగిన దాని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చచ్చిపోయిన పురందరిని మర్చిపోయి నన్ను పెళ్లాడినట్లయితే నీకు ఏ లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు సమకూర్చుతాను అన్నాడు. నేను పురందరిని మర్చిపోయి చాలా కాలం అయింది. మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉన్న పక్షంలో తప్పక పెళ్లాడతాను అన్నది. వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, సుజాత చేసిన పని ధర్మబాహ్యంగా లేదా? ఆమె ఒకరిని ప్రేమించింది, అతను పోయాడు. దైవికంగా ఇంకొకరిని పెళ్లాడింది, అతను ఏమైనాడో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సుజాత శీలవతి అయితే మిళిందుని పెళ్లాడుతుందా? ఆమె అలా చేయటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. సుజాత ఆ రాత్రి కాళికాలయంలో దైవికంగా పెళ్లాడింది ఈ మిళిందున్నే అయి ఉండాలి. లేకపోతే ఎవరితోనూ తన పెళ్లి గురించి చర్చించిన మనిషి ఇతన్ని పెళ్లాడటానికి ఒప్పదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.